విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఏమని చెప్పారంటే, ప్రభుత్వం ఏర్పడిన ఒక్క సంవత్సరంలో అందరం కూర్చొని దానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం మనం మాట్లాడుకుందామన్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ కూడా ఈ సిపిఎస్ విషయంలో దాని ప్రస్తావనే తీసుకురావటం లేదు. దయచేసి మేము అందరం కోరేది ఏంటంటే, ఒక ప్రభుత్వ టీచర్ల మీదే నెపం నెట్టకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులందరి కోరిక ఏంటంటే, ఐఆర్ ముందు ప్రకటించడం, తర్వాత ముందు సిపిఎస్ విషయంలో మాత్రం ఆమోదయోగ్యమైన పరిష్కారం అన్నారు. కూర్చోబెట్టండి, నలుగురిని కూర్చోబెట్టి దానికి సంబంధించిన ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని మాత్రం మీరు సూచించగలరని మేము ఇప్పటికీ కూడా నమ్ముతున్నాము. ఎంతో ప్రయాస కోర్చి ఈ ప్రభుత్వం కావాలని, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ప్రభుత్వం కావాలని మేము ఎంతో కృషి చేసి సంగతి నాయకులకి కూడా తెలుసు. అందువలన ఏంటంటే, మీరు మంచి హృదయంతో మాకు మా సమస్యలని ఒక పరిష్కారానికి తీసుకురండి. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఉద్యోగాల సృష్టికర్త అని ప్రపంచం యావత్తులో కూడా, అలాగే భారతదేశం యావత్తు కూడా ఆయనకి ఓటు వేసి ప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఏంటంటే, దానికి తగ్గట్టు ఏర్పడిన ఉద్యోగస్తుల్లో అసంతృప్తి లేకుండా మీరు కృషి చేస్తారని, ముఖ్యంగా సిపిఎస్ తర్వాత ఐఆర్ ప్రకటించాలని అందరి ఉద్యోగుల తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాము.